టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. కొంగ బావ గారు వచ్చి పాపం ఎక్కడెక్కడ దొరికిన వేరు పురుగులు తింటున్నాడు. ఈరోజు పొలం దగ్గర పని చేద్దామని చెప్పి నిన్న అయితే ఇక్కడికి రావడం జరిగిందండి. పొలం దగ్గర పని చేద్దామని కొన్ని అరటి చెట్లకి పిలకలు పడవాలి, కొన్ని అరటి చెట్లకి ఏమో మనేతలు వేయాలి, చెట్లు అయితే శుభ్రం చేయాలి, నీళ్లు డ్రిప్ సిస్టమ్ కొన్ని మొక్కలకి నీళ్లు అందుతున్నాయి, కొన్నిటికి అందట్లేదు, ఇవన్నీ డ్రిప్పులు కూడా క్లీన్ చేయాలి. ఈ పని మీద అయితే ఇక్కడికి రావడం జరిగిందండి. నిన్న ఈ రాత్రి ఇక్కడే పడుకున్నాం. నేను నాతో పాటు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నటువంటి మా ఊరు అతను చిన్నోడు, మీ ఇద్దరం స్నేహంగా ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా. మా కుండ్రపోలు గ్రామం అతను కూడా. అయితే మేమిద్దరం ఇక్కడికి వచ్చి రాత్రి ఇక్కడే పడుకున్నాం. ఈరోజు అయితే ఈ పనులు చేసుకుందాం, మేమిద్దరం చేసుకుందాం అని చెప్పి అతన్ని తీసుకురావటం జరిగింది. నాకు హెల్ప్గా వచ్చాడు. పొద్దున్నే లేచాం. ఇప్పుడు 6:15 ఎంత అయింది టైం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నాను అండి. బ్రేక్ఫాస్ట్కి కొంచెం ఏదన్నా నూడిల్స్ ఉన్నాయి ఎప్పుడో ప్యాకెట్, అది వాడేసి నూడిల్స్ చేద్దాం ఉద్దేశంతో ఇలాగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేస్తున్నాను. క్యారెట్ కూడా కోసుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి ప్రిపేర్ చేశాను. అల్లం వెల్లుల్లి కొంచెం ఇది కూడా కట్ చేశాను. ఈ మొత్తం వీటితోటి కొంచెం నూడిల్స్ ఉన్నాయి, నూడిల్స్ తోటి ఇలాగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుందాం. ఆ నూడిల్స్ తినేసి ఇప్పుడు పనిలోకి వెళ్తాం, చూపిస్తాను మీకు. చాలా చలిగా ఉందండి బాబు, రాత్రి చాలా చలిగా ఉంది, బయటకు రాలేకపోయాం చాలాసేపు. అయితే పొద్దున్నే ఇంకా తప్పదు కదా, మరి పని ఉంది కదా, బయటకు వచ్చి కొంత వేడి నీళ్ళు కాసుకుని మొహాలు కడుక్కున్నాం. ఎక్కడ పొయ్యి మీద పుల్లల పొయ్యి పెట్టుకుని ఆ పొయ్యి మీద వేడి నీళ్ళు కాసుకుని మొహాలు కడుక్కున్నాం. ఇప్పుడు ఇక కూరగాయలు కట్ చేస్తున్నాను. కూరగాయలు కట్ చేసేసి టిఫిన్ తినేసి పనిలోకి వెళ్ళిపోతాం. ఈరోజు మేము పొలంలో ఏమేమి పని చేసాం ఏంటనేది మీకు నా ఈ వీడియోలో చూపిస్తాను, చూద్దరు కానీ. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొయ్యటం అయింది. ఇక్కడ టమాటాలు కట్ చేసేస్తే కూరగాయలు రెడీ అయిపోయినట్టే. వంట చేసి తినటంలో హ్యాపీగా ఉంటుందండి. బయట తినాలంటే భయం వేస్తుంది ఈ రోజుల్లో. వాళ్ళ కాగు నూనెలు, మళ్ళీ వేడి చేసిన పదార్థాలు అన్నీ వాడేస్తున్నారు. చట్నీలు, మిగిలిపోయిన చట్నీలు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు కొంత తయారు చేసి ఆ చట్నీ ఈ చట్నీ కలిపేసి అదే చట్నీ మళ్ళీ మనకి ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే తినాలంటే భయం వేస్తుంది. అందుకని ఎక్కడికి వెళ్ళినా కానీ సొంతంగా వండుకోవడం అలవాటు అయింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తప్పదనుకుంటా కొన్నిసార్లు దూర ప్రయాణం వెళ్ళినప్పుడు అవకాశం ఉన్న కాడికి ఇలాగ సొంతంగా మేము ఎక్కడికి వెళ్ళినా సొంతంగా వంట చేసుకుంటాం. నాతో పాటు ఎవరన్నా సరే వంట చేసుకుని తినటమే మేము ఇష్టపడతాను. సొంతంగా వండుకుని ఫుడ్డే తింటాను. దానికోసం చిన్న స్టవ్ కూడా కొనుక్కున్నాను నేను. ఇంతకుముందు వీడియోలో మీరు చూసే ఉండొచ్చు. అమెజాన్లో కొన్న స్టవ్ తోటి టీ పెట్టుకున్న, వంటలు చేసుకున్న, దాంతో కూడా చేసుకుంటూ ఉంటాం. అలాగే పొలాలు ఇవి చూడడానికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడే పొయ్యి పెట్టేసి సీను నేను వంటలు చేసుకుని చాలా వీడియోలు అయితే మీకు కనిపిస్తాను. వీడియోలో ఎంత పెర్ఫెక్ట్గా అయితే ఉండదండి మా వంట. అయితే టేస్ట్ అయితే వస్తుంది కానీ వాళ్ళు షెఫ్లు చేసినంత పెర్ఫెక్ట్గా వాళ్ళు, లేకపోతే వంట కుకింగ్ ఛానల్స్ వాళ్ళు చేసినంత పెర్ఫెక్ట్గా మనం చేయలేము. అంత మనం దాని మీద కాదు కదా మన కాన్సన్ట్రేషన్ అంతా. మన కాన్సన్ట్రేషన్ వేరుగా ఉంటుంది. వాళ్ళు చేసి ఇంకా బాగా చేస్తారు. వాళ్ళలాగా మనం చేయలేకపోవచ్చు కానీ మనది కూడా బాగా టేస్ట్ ఉంటుంది. టేస్ట్కి ఏమి ఇబ్బంది ఉండదు. టేస్ట్ రావడానికి అన్ని పదార్థాలు మనం వేస్తాం. కాకపోతే వాళ్ళ ముక్కల కటింగ్ అయితే కొంచెం వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది. ఉల్లిపాయ ఒకటి ఉండిపోయిందంటే ఉల్లిపాయ కూడా కట్ చేద్దాం. కొంచెం నీళ్ళు వేడి చేశారండి. ఇందులో కొంచెం
ఆయిల్ వేసాను, కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు ఇవి నూడిల్స్ ఉన్నాయి కదా, ఈ నూడిల్స్ ఇందులో కొంచెం వేడి చేద్దాం. ఓకే, జస్ట్ కొద్దిగా ఉడకబెట్టేసి మనం పక్కన పెట్టేసుకుని కూరగాయ ముక్కలు ఫ్రై చేసి దాంట్లో వేద్దాం. మసాలా ప్యాకెట్ వాళ్ళు ఇచ్చింది, కూడా లాస్ట్ని వేద్దాం. ఓకే, ఇది ఏంటనుకుంటున్నారా, మొన్న అరటిగల హస్తాల వాతావరణం కొంచెం చేయదగిందండి. అప్పటి నుంచి కట్టు పెట్టి తిరుగుతున్నాను. కట్టు ఏంటి అనుకుంటానని చెప్తున్నాను. ఓకే, దాదా దాదా తొందరగా. ఓకే, దింపేద్దాం. కొంచెం ఉడికింది చాలు. నీళ్ళన్నీ ఉడకెట్టేసి ఇలారా ఇలారా ఈ నీళ్ళు పారపోసి గంజి గంజా నూడిల్స్ వచ్చింది. గంజి నీళ్ళు పారపోసే అంటున్నా. అది పారపోసే గేట్ తీసే మొక్కలు. ఈ నూడిల్స్ ఇలాగా ఆరబెడుతున్నానండి. దాకా దీని పెట్టా. ఏంటిది? నూడిల్స్ చేద్దామని. దాకా కొంచెం పగిలింది. ఓకే, అన్నం ఇది అన్నం కాదు, నూడిల్స్ అన్నానా? కాదు, నూడిల్స్ అంటే ఇదా? నాకు గోధుమ పిండితో తయారు చేస్తాను. కుండలో ట్రై చేస్తానండి నూడిల్స్ కొత్తగా. కుండలో అన్నం వండుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి నేను ఎక్కువగా మట్టి పాత్రలోనూ ఇలాగ మట్టి పొయ్యి మీద వండుతూ ఉంటాను. అన్నాలు అవన్నీ చూస్తున్నారు కదా, అలాగే ఈసారి ఫస్ట్ టైం ఈ దాకాలో ట్రై చేద్దాం. నూడిల్స్ ఎలా ఉంటాయి అయినా పట్టు అలాగే చేద్దాం. కొంచెం తడుము. ఫస్ట్ కరివేపాకు కడిగి పట్ట. కరివేపాకు రబ్బు కొట్టి కడిగి పట్ట. ఇంకోటి ఇంకోటి అది అక్కడ కడిగేసి అక్కడ పెట్టి చాలతోటి చిన్న ముక్కలకి కరివేపాకు కొట్టి మర్చిపోయాను నేను. ఓకే, కొంచెం ఎక్కువ పడింది. నూనె ఎక్కువ పడుతుంది. దూసేసి చాలతో కొయ్యి అంటున్నా. మొక్కలు ఆకులు పెద్దగా ఉన్నాయి. ఆ చాకుంది అక్కడ. దా పట్టరావాలి. అయిపోయింది, వేసే ఇంకా టైం లేదు. అట్టపడంగా పట్టుకొచ్చి చెప్తా. కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయలు. ఓన్లీ నూడిల్స్ తినే కంటే కూరగాయలు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి ఎప్పుడు కూడా. వెజిటబుల్స్ ఇవి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసాను. వేపడం కొంచెం ఫ్రై అయ్యాక మిగతా కూరలు కూడా వేద్దాం. ఇప్పుడు అల్లం వేస్తున్నాను. అల్లం కొంచెం తీసాను, ఇది కూడా వేద్దాం. పసుపు ఉంది, కొంచెం పసుపు. అక్కడ పసుపు తీయ నువ్వు చాలు. అక్కడే అదే ఇంకా కారం వద్దులే. ఇచ్చిన మసాలా వేస్తే సరిపోతుంది. ఉప్పు కాబట్టి నేను వేసుకున్నా. ఓకే, టమాటాలు వేసేసాను. క్యారెట్లు కూడా పట్టా.
వేసేనా వేసి చెయ్యి ఏంటంటే సప్పుడు చక్రాలు వచ్చింది అదో చిలుకులు మంచి చిలుకులు మంచి గుర్తుంది. సాల్ట్ సాల్ట్ కొద్దిగా కల్లుప్పు వాడతాను నేను. ఇంకేనా అట్లా కడిగి సిద్ధం చేసి తినేద్దాం. ఓకే రెడీ అయిపోయింది. నాకు దింపేస్తున్నాను. ఇదిగోండి నూడిల్స్ రెడీ అయిపోయింది మాకు. ఇంక వండించుకుని తినేస్తాం. ఇంకా పనులోకి వెళ్ళిపోవాలి. ఇదిగోండి నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. చిన్నవాడు కొంచెం చాలా అంటున్నాడు. అదిగో వేడి వేడి నూడిల్స్ ఆరోగ్యానికి మంచిదే. అంటే నూడిల్స్ మంచి అని చెప్పట్లేదు నేను ఇక్కడ. నా ఉద్దేశం కూరగాయలు. ఇందులో వేసిన క్యారెట్ చిక్కుడుగా కూడా ఇవ్వాల్సిందే. ఇంకో ఇలాగ కూరగాయలు క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం కొద్దిగా వెల్లుల్లి అన్నీ ఆరోగ్యానికి మేలు చేసి ఏనండి. కొద్దిగా తింటే మనకి శక్తి వస్తుంది. ఆ శక్తి ఉదయం కాస్త ఎనర్జీ వస్తే మనకి పని చేసుకునేటప్పుడు నీరసం రాదు. పని కూడా హుషారుగా చేయగలుగుతాం. ఆకలితో పని చేయకూడదు ఎప్పుడు కూడా. ఆకలితో పని చేస్తే మన దృష్టి పని మీద ఉండదు, ఆకలి మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. టేస్ట్ కొంచెం అటు ఇటు అయితే మాత్రం నిమ్మకాయ పిండుకుంటా ముందే చెప్తున్నా. మ్యాక్సిమం బాగానే ఉండొచ్చు. చూద్దాం. ఉప్పు అయితే ఎక్కువ అవ్వలేదని తక్కువ అవ్వలేదు, సమానంగా సరిపోతుంది నాకు. కానీ చిన్నవాడు మాత్రం కొంచెం ఉప్పు అడుగుతాడు. నేను ఉప్పు తక్కువ తింటాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నూడిల్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకో క్యారెట్ ముక్కలు కూడా బాగా మెత్తబడలేదు. 50% కుక్ అయింది. అలా ఉంటే బాగుంటుంది. నిమ్మకాయ అవసరం కదండి. చాలా టేస్ట్ఫుల్గా వచ్చింది. మంచి పని జరిగింది. కానీ నాకు చూద్దాం. నాకు అంతా తినేయండి. నాకు తిన్నమయ్యా. పిల్లలంటే తినవలసిందే. తీసుకోండి, ఇంకా వేసుకోండి. అది వేసుకోండి కదా అంతా. చాలా వద్దు ఇంకా. నేను తగ్గించాను తిండి ఎక్కువ తింటున్నా. అక్కడికి ఎక్కువైంది. ఊరగాయ మొక్కలు ఇందులో ఉన్నాయి. అన్నీ ఏమి లేదు. తక్కువ సరిపోతుంది కదా. సరిపోయింది ఉప్పు బాగుందా? నువ్వు కొంచెం ఎక్కువ తింటావు అనుకున్నా. బాగుంది. అటు చూసి చెప్పు.
బాగుందా? చాలా బాగుందండి. టేస్ట్ చాలా అది కుదురుకుంది. అబ్బా మనసు నుంచి చెప్తున్నా వీడియో తీస్తున్నా అబ్బబ్బబ్బే లేదు. చెప్తున్నావా? అదే తిన్నాను కదా. నూడిల్స్ ఎప్పుడైనా తిన్నావా అలా? ఓకే అండి, ఓకే పని ప్రారంభించాం. ఓకే పిలకలు పొడిచే పని మొన్న కొడవలతో కొయ్యటం వల్ల ఏమైందంటే ఆ కొడవలతో కొయ్యటం వల్ల ఇంకోండి పిలకలు మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తా ఉంటుంది దీన్ని మొదల గంట తీసేస్తాం. ఇది తీసుకొచ్చాం పనిముట్టిది తవ్వాలు అంటారు దీన్ని, తవ్వాలు అంటారు. ఇంకేమంటారు రాత్రి ఏంటన్నాడు అలుగు అంటారు. అలుగు ఇలాగా రకరకాల పేర్లతో పిలుస్తారండి. ఇది దుంపతో సహా తీసేయటం వల్ల ఈ పిలకైతే మళ్ళీ రాదండి. అదే అందుకని వీడియో తీస్తున్నాడు కదా చిన్నోడు మా ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ఇద్దరం పక్క పక్కనే పొలాలు ఉండేవి మాకు, మా ఊరే. అతను నేను ఈ పని చేద్దామని ప్రారంభించాం. చూపిస్తాను మీకు. ఇలా తీసేస్తాం. దాని బాగా బలం లేదు, పడిపోద్దాం గాలికి. ఏది అది చెట్టా ఏం పడదు. ఇది కూడా ఒకటి తీసేద్దామా? వద్దు, రెండెందుకు? ఉండొచ్చు అయితే పిల్లకొండ ఇచ్చేవలసింది. మరి పర్లేదు అలా ఉండిచ్చి ఏమవుద్ది? అయితే కదా నాశుకోవచ్చుది గెలండి. గెల నాశుకోవచ్చు. 2 గెలలో నాశకాలు వస్తాయి, ఒక గెల కాదు. సరే అయితే ఇది ఒకటి ఉంచుదాం. ఎలా చూపించు? అయితే చాలా పెద్దగా ఉన్నాయి ముద్దులు. ఈ చెట్టే కదులుతుంది. అదిగో అదే మరి ఇక్కడ నరకాలు తెగొట్టండి. అది అంతే. అది వదిలేండి దాన్ని, చెట్టుకు బలమై ఉంటుంది. అది అలా చుట్టులో పడేసి దానికి గుర్తుపెట్టుకో. వేరే అది అంతే. మంచి పిల్లలు ఉంటే తీసి అక్కడ మనేదలు కూడా అవి వచ్చానే మొదలకండి తీస్తే తీద్దాం. అది వదిలేండి అది ఇకేయాలి కదా. ఆ పిల్ల కొంచెం చెప్పారా ఉంచుదామా? ఇది వాళ్ళకి ఎలా వేయలేదు? వేయలేదు. సర్లే తీసే. ఓకే ఎటు వేసేకూడదా? వేసొచ్చు మరా అలాగే పని చేస్తాయేమో అని మనేది రేటానికి. నడు అలాగా ఫాస్ట్గా. ఫాస్ట్గా చేయకపోతే అవుద్దా? మళ్ళీ టైం అయిపోద్ది, మళ్ళీ పని అవ్వదు. మనకేమో వేరే పనులు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి. ఈ పిల్లలన్నీ పొడి చేయాలి, మనేదలు వేసేయాలి, అప్పుడు వెళ్ళాలి. ఓకే నాన్నగారు వేసి చూడాలి వరుసగాను అలాగా. ఓకే నువ్వు అలాగే అర్థం లేదు కలచోడు తగిలించుకోదా ఇక్కడ
జారిపోద్దని బాగా పెట్టా. అంతే మరి చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. మేము అరటి పిలకలు పొడుస్తుంటే కొంగ బావగారు వచ్చి పాపం ఎక్కడెక్కడ దొరికిన వేరు పురుగులు తింటున్నాడు. కొంగ బావగారిని మీకు కూడా చూపించుదామని చెప్పి అదిగా వచ్చాడు కొంగ బావగారు. ఇదిగో మామిడి చెట్టు చక్కగా పూతలు పూసే కాలం ఇది, అందంగా పూసింది. ఇదిగోండి చిన్నోడికి కొంచెం కాళ్ళు నొప్పిగా ఉందట. ఇదిగో నా దగ్గర బ్యాండ్లు ఉంటే, నీ బ్యాండ్ ఉంటే వేసే కూర్చోబెట్టే కాసేపు. ఓకే, మిగతా అయితే నేను పొడుస్తాను ఇవాళ. ఇది నెమ్మదిగా ఆకులు కోయగలవా, కాసేపు కూర్చుంటావా?